పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బోనాలను సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు వేయడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రైట్. లాల్ దర్వాజా బోనాల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి కవిత అందిస్తారు. 117 ఏళ్ల చరిత్ర గల వంటి లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనం తీసుకువస్తూ ఉన్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నవారు. సో ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటికి వస్తుంది అని భావించి అమ్మవారికి పసుపు కుంకుమలు, చీరసారలతో, అలాగే ఓడి బియ్యంతో అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అలాగే బోనాల్ని సమర్పిస్తూ ఉంటారు, తొట్టెల్ని సమర్పిస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు, అనేక మంది ఆడబిడ్డలు అమ్మవారికి బోనం తీసుకొచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? చెత్రినాక. ఎక్కడి నుంచి వచ్చారు? చెత్రినాక. అమ్మవారికి ఓడి బియ్యం కూడా తెచ్చారా? లే, నైవేద్యం తెచ్చినాం. నైవేద్యం తెచ్చారా? ఎంతసేపు అయింది లైన్ లో నిలబడి? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? 2 గంటల సేపు అయింది. సో మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. అమ్మవారు లాగానే ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. అందరికి హ్యాపీ బోనాలు. సో ఏం తెచ్చారు అమ్మవారికి నైవేద్యంగా? కొయ్యూర, అన్నం, పరమన్నం. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారా? బోనాన్ని ఇంత అందంగా అలంకరించడానికి ఎంత సమయం పట్టిందండి? హాఫ్ అన్ అవర్. అంటే మీ చుట్టాలందరినీ పిలుచుకున్నారా? అందరూ వస్తారు కదా, తప్పకుండా. ఎట్లా జరుపుకుంటారు బోనాల జాతర ఎవ్రీ ఇయర్? చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అమ్మవారి ఆజ్ఞ అంతే, తను కరుణిస్తుంది, మనం చేస్తున్నాం అంతే. ఓడి బియ్యం కూడా తెచ్చారా? వడి బియ్యం ఇంతకు ముందే పోసేసినాము లాస్ట్ వీక్. సో అమ్మవారికి ఇట్లా బోనాలు సమర్పిస్తే ఎట్లాంటి మంచి జరుగుతుంది అని మీరు విశ్వసిస్తున్నారు? అమ్మవారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె అన్ని చూసుకుంటుంది, తల్లియే చూసుకుంటుంది. తనకి అంటూ మనం నైవేద్యం సమర్పిస్తే చాలు, పిల్లల్ని కానీ అందరిని కానీ సంతోషంగా చూసుకుంటుంది. సో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారు అని చెప్తూ ఉన్నారు. అమ్మవారికి బోనంతో పాటు ఓడి బియ్యం కూడా తీసుకొచ్చాము, ఎవ్రీ ఇయర్ కూడా తీసుకొస్తూ ఉంటాము. ఇలా అమ్మవారికి సమర్పిస్తే తమకు మంచి జరుగుతుంది అని విశ్వసించి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఈ బోనం అంటేనే భోజనం అని అర్థం. ఈ బోనంతో కూడిన భోజనాన్ని అమ్మవారికి సమర్పిస్తే తమను, తమ పిల్లలను ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో దీవిస్తుంది అని విశ్వసించి ఎంతో మంది మహిళలు, ఆడబిడ్డలు ఇక్కడికి ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఇక్కడికి బోనం తీసుకొస్తూ ఉన్నారు. అమ్మవారికి చీరసారెలు, అలాగే పసుపు కుంకుమలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా కూడా తీరుస్తుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారు అని విశ్వసించి అమ్మవారికి కూడా ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ఈ వేడుకలు అనేది జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అంతే వైభవంగా అమ్మవారి బోనాల జాతర అనేది వైభవంగా జరుగుతుందని చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కెమెరామెన్ ముత్యంతో కవిత, సాక్షి టీవీ, లాల్ దర్వాజా నుంచి.